అసెంబ్లీ సమావేశాలంతా కూడా సాంప్రదాయాలకు విరుద్ధంగా నిబంధనలకి రూల్స్కి వ్యతిరేకంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు మొదటి నుంచి కూడా నడుస్తూ ఉన్నాయి. మొట్టమొదటి రోజు సమావేశం కాగానే సమావేశం ముగిసిన వెంటనే మరి స్పీకర్ గారి దగ్గర బిఏసి మీటింగ్ అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ మరి వారి సమక్షంలో లీడర్ ఆఫ్ ది హౌస్, లెజిస్లేటివ్ పార్టీ అఫేర్స్ మినిస్టర్, అపోజిషన్ పార్టీ నుంచి కూడా సభ్యులందరూ కూడా పాల్గొంటారు. రెండోది బిఏసి మీటింగ్ అయిన తర్వాతనే ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీటింగ్ ఏదైతుందో ఖచ్చితంగా టేబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవన్నీ మూడు ఏం కాలేదు. ఈ సమావేశాల్లో శాసన సభ యొక్క చరిత్రలో మరి గడిచిన 10 సంవత్సరాలు కానీ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఎప్పుడు కూడా జరిగిన ఒక కొత్త సాంప్రదాయానికి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెరలేపింది. అంటే మాకేమి నియమ నిబంధనలు మాకు పాటించము, మేము రూల్స్ వ్యతిరేకంగా మా ఇష్టానుసారంగా ఈ సభని నడిపించుకుంటామని స్పష్టంగా తెలియజేసిన సంగతి సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మొదటి రోజు వారి యొక్క అధినాయకురాల పుట్టినరోజు అని చెప్పి ఏసీ మీటింగ్ కూర్చోలేదు, గ్యాప్ ఇచ్చిండు. దాని తర్వాత పెళ్లిలోనే ఇక్కడ యాత్రలు పోయినారు. వచ్చిన వెంబడే బీఏసీ మీటింగ్ కూర్చిన తర్వాత ఎన్ని రోజులు సమావేశాలు తిరగాలో చెప్పలేదు. మరి దాని తర్వాత మినిట్స్ కూడా బయటలేదు. ఈ రకంగా నియమాలు నిబంధనలన్నీ కూడా తుంగలో నొక్కి తమ ఇష్టానుసారం సభని నడిపించుకుంటూ పోతున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. మేము పదే ప్రజా సమస్యల పైన చర్చించాలి. మా సమస్యలన్నీ కూడా మేము ముందు పెడతా ఉన్నాం. తప్పకుండా చర్చించాలంటే దానిపై ఎలాంటి సమాధానం లేదు. దాటి వేసే ధోరణి. మరి ఎజెండా కూడా తెల్లారుజామున పంపించడం జరుగుతోంది. బిజినెస్ కూడా పద్ధతి ప్రకారం జరగట్లేదు. దీనిపైన స్పష్టంగా అన్ని పక్షాలు ఒకటే మాటగా ఈ యొక్క ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాలు నడిపి చేతనైతలేదో ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని ఏ ముఖం పెట్టుకొని నడిపిస్తారని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. గడిచిన 7 ఏళ్ల కాలంలో వారి ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం. వారి ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవ రాహిత్యం, వారి యొక్క అవగాహన రాహిత్యం స్పష్టంగా బయటపడుతూ వస్తూ ఉన్నాయి. సంవత్సరం కాలం నుంచి కూడా 100 రోజుల్లో ఇస్తానటువంటి 6 గ్యారంటీలకు ఎగరవ పెట్టేశారు. సంపూర్ణంగా వేస్తామని చెప్పి మాటలు చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ రోజు గడిచిన 4-5 రోజుల నుంచి కూడా అన్ని అంశాల పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము గట్టిగా నిలబడి ప్రభుత్వం ఒక వైఫల్యాన్ని ఎండగడుతూ ఉంటే ఏ రకంగా వీరిని పక్కదారి పట్టించాలని చెప్పేసి మరి నిన్న మొన్న మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన మరి ఏసీబీ వారితో ఎఫ్ఐఆర్ చేయించినారు. ప్రభుత్వమే కక్ష కట్టి చేయించింది. పదే వారు ఇచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీల గురించి పదే ఎత్తియూపుతా ఉంటే, అడుగుతూ ఉంటే వారి వైఫల్యాలు అనేక వైఫల్యాలు ఎత్తియూపుతా ఉంటే మరి వాటికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానికి ఎన్నో కేసులు, ఎన్నో విచారణలు, ఒకటి దాదాపు 12 నెలలుగా వస్తోంది. 12 నెలల్లో 12 విచారణలు చేసిరు వీళ్ళు. కాళేశ్వరం విచారణ అంటారు, విద్యుత్ కొనుగోలు విచారణ అంటారు, భూముల విచారణ అంటారు, కొత్తగా రింగ్ రోడ్ విచారణ అంటారు, మళ్ళీ ఫార్మాసిటీ విచారణ అంటారు. అన్ని విచారణ ఈయన పని మొత్తము. మరి ఈ పుణ్యకాలం అంతా మన విచారణ ఏనికి సరిపోతుంది? 5 సంవత్సరాలు దీనికే గడిచిపోతుంది. కాబట్టి నిన్న ఏదైతే వారు చెప్పినారో ఆ అంశం పట్ల తప్పకుండా చర్చ జరగాలని చెప్పి మేము స్పీకర్ గారి నిన్న కానీ మొన్న కానీ లిఖిత పూర్వకంగా అర్జెంట్ మోషన్లో, ఈరోజు అర్జెంట్ మోషన్ తరఫున అన్ని రకాల అన్ని ప్లాట్ఫామ్ అన్ని ఫార్మాట్స్ లో స్పీకర్ గారిని ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. దాంతో చేయకుండా ఈరోజు మా హక్కు, సభ్యుల యొక్క హక్కు స్పీకర్ గారిని అడగడం, వేడుకోవడం, మా నిరసన తెలియజేయడం, మా బాధలు చెప్పడం ఖచ్చితంగా మాకు హక్కు, సంపూర్ణమైన సభ్యుల హక్కు.
119 సభ్యుల్లో స్పీకర్ గారితో ప్రతి ఒక్కరి సభ్యుని యొక్క హక్కులు కానివ్వండి, వారి యొక్క మరి సభ్యుడుకున్నటువంటి విషయాల పట్ల వారికి సానుకూలంగా స్పందించిన అవసరం ఈ సభ పైన స్పీకర్ గారి పైన ఉంటుంది. కాబట్టి మీ పదే పదే ఈ యొక్క ఈ ఫార్ములా రేస్ అంశం అవుతున్నదో దీనికి చర్చ జరగాలి. ఇది రాష్ట్ర ఇమేజ్ కి జాతీయ స్థాయిలో మన రాష్ట్రం యొక్క ప్రఖ్యాతి మరి ఖ్యాతిగాంచినది. ఈ రేస్ ఫార్ములాతో మంచి పేరు వచ్చింది. మళ్ళీ మీరు ఆ కంపెనీ చేసుకున్న ఒప్పందాలు ఇదో కుంభకోణంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు. మీరు ఏ ఆరోపణ చేస్తా ఉన్నారో అన్నిటికీ కూడా బహిరంగంగా ఈ సభ ద్వారా చెప్పేటువంటి బాధ్యత మా పైనది. మాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి మేము కోరితే మరి ప్రభుత్వం దీనికి రెడీ లేక, తయారు కాక, ధైర్యం లేక దాడి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. మేము తప్పకుండా నిరసన చెప్తానికి ప్రభుత్వం స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళాం. స్పీకర్తో మేము తప్పకుండా అడగాల్సిన అవసరం మా పైన ఉంటుంది. వారు కూడా మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత పైన ఉంటుంది. ఈరోజు మేము స్పీకర్ గారితో మేము మాట్లాడుతూ అడుగుతూ ఉంటే, మా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చెందిన సభ్యులు డైరెక్ట్ గా బాటిల్ తీసుకొని, చెప్పులు తీసుకొని మా సభ్యుల పైనకి దాడి చేయడం, మా సభ్యుల పైన దుర్భిషాలు ఈ శాసనసభ చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా కనీ విని రీతిలో జరిగినటువంటి ఈరోజు దుశ్చర్య పొద్దున సమావేశంలో చూశాం. దౌర్భాగ్యం, బాధాకరమైన విషయం. ఇప్పుడు కాదు, చాలా గత సమావేశాల్లో కూడా స్పీకర్ గారు చెప్తూనే ఉన్నాం. వ్యక్తిగత దూషణలకు పోతా ఉన్నారు. స్పీకర్ గారితో అడిగే హక్కు మాకు ఉంటుంది, వారితో పోరాటం చేసే హక్కు మాకు ఉంటుంది. వారి ఖచ్చితంగా మా హక్కులను కాపాడమని అడిగే బాధ్యత మా పైన ఉంటుంది. మరి స్పీకర్ గారితో మేము అడుగుతా ఉంటే ఈ రకంగా కాంగ్రెస్ సభ్యులు దుర్భుషలాడి దౌర్జన్యంగా మరి బాటిల్ వేయడం చూసినాం. మీ వీడియోలు బయట పెట్టలే, మీ లైవ్ వీడియోలనే మంత్రి మాట్లాడుతుంటే వెనకాల ఆ సభ్యుడి యొక్క ప్రవర్తన ఎంత నిస్సిగ్గుగా, ఎంత దౌర్జన్యంగా, ఎంత దారుణంగా ఉందో మొత్తం సభ్య సమాజం అంతా చూసింది. వాళ్ళంటి వారిని ముఖ్యమంత్రి గారు వెనక్కి వేసుకొచ్చి మరి వాళ్ళు ఏదో తెదాపదా ముఖ్యమంత్రి ఎట్లున్నా ఏ రకంగా సభ్యులు కూడా ఉన్నారు అట్లే. గతంలో వారి చరిత్ర అట్లే ఉన్నది, మేము చూసాం దగ్గరికి వెళ్ళి. ఈరోజు ఇంత జరిగిన తర్వాత కూడా అసెంబ్లీ అడ్జర్న్ అయిన తర్వాత గ్యాప్ లో బ్రేక్ లో కూడా మేము వెళ్ళి చెప్పినాం స్పీకర్ గారికి, లెజిస్లేటివ్ ఆఫీస్ మినిస్టర్ కూడా మా బాగా చెప్పినాం. ఎస్, దీనిపై చర్చ జరగాలి, ఈ యొక్క సబ్జెక్ట్ తీసుకోండి, మేము సిద్ధంగా ఉన్నామంటే ముఖ్యమంత్రి గారు చెప్తామని చెప్తున్నారు. లీడర్ ఆఫ్ ది హౌస్ భయపడతా ఉన్నాడు. ఈరోజు దమ్ము లేదు ఈ యొక్క అంశం పట్ల, ఈ ఫార్మరేజ్ గురించి చర్చించే దమ్ము లేదు. ఎందుకంటే ఏ రకంగా అక్రమ కేసు పెట్టాలంటే ఒక కుట్ర తప్ప, కుతంత్రం తప్ప మరి నిజం బయట చెప్పాలని లేదు. మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పినాం. కానీ ఈరోజు ఇప్పుడు జరిగినటువంటి చర్చలో అన్ని అంశాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇదే ఈ రేస్ పైన మాకు అవకాశం ఇవ్వలేదు. మాకు అవకాశం ఇస్తే నువ్వు చెప్పిన తప్పులు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు తీసుకునే ప్రతి నిర్ణయం తప్పేంది తేలింది. ఇప్పటికే ఒకటి కాదు, రెండు కాదు, అన్ని తప్పులే. వారు తీసుకున్న నిర్ణయాలతో ప్రజల తిరుగుబాటు వచ్చి కూడా చాలా సందర్భాల్లో తోక ముడుచుకుంది ప్రభుత్వం. ఇదే అంశం పట్ల కూడా మీరు చర్చించడానికి సిద్ధంగా ఉంటే దానిపైన సిద్ధం లేక మమ్మల్ని బయటికి గెంటేసే విధంగా ప్రయత్నం చేసి మా హక్కులను మా గొంతులెక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే స్పీకర్ గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు స్పష్టంగా చెప్పినారు, ఏదైనా సభా సాంప్రదాయాలకు మనం కట్టుబడి ఉండాలి, పనిచేయాలి. ఈ వీడియోలు బయట పెట్టవద్దంటే ఎవరు వీడియోలు బయట పెట్టలేదు. వారు లైవ్ లోనే మంత్రి గారు మాట్లాడుతుంటే ఇంకా ఒక సభ్యుడి యొక్క ప్రవర్తన, వారి భాష ఎంత ఘోరమైనటువంటి మామూలుగా నాగరికమైన వ్యక్తి ఎవరు చేయరు. ఏ రకంగా ప్రవర్తించినారు ఆ వీడియో బయటపడ్డదని మీ మండలం సభ్యులను ఖచ్చితంగా స్పీకర్ పోయే హక్కు మాకు ఉంటుంది. అడుగుతా స్పీకర్ గారిని. ఆ వీడియోలన్నింటినీ కూడా ఈరోజు ఎవరు అనుమతితో, ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చిందా, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ అనుమతి ఇచ్చిందా, స్పీకర్ గారు అనుమతి ఇచ్చిందా? ఈరోజు ఎవరు చెప్పకుండా వీడియోలు ఏకపక్షంగా ఒకటే సైడ్ యాంగిల్ నుంచి వీడియోలు బయటకు పెట్టి కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూర్చున్న వీడియోలు బయట పెట్టలేదు ఈరోజు ఈ ప్రభుత్వం. దీని బట్టే
వారి కుట్రలు కుతంత్రాలు అర్థమవుతా ఉన్నాయి. వారికి వైఫల్యాలు ఎండగడుతున్నాం కాబట్టి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు చెప్పినట్టుగా మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏది కూడా నియమాలను కానీ నిబంధనలు కానీ పాటిస్తలేదు. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సంవత్సరంలో నిన్న కూడా ఆధారాలతో పాటు పెట్టాం. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే ఒక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. మాది మేము ప్రూవ్ చేసినాం. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం 4,17,000 కోట్ల అప్పు చేస్తే సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 1,20,000 కోట్ల అప్పు చేసిందే కాక వారిచ్చినటువంటి హామీలు ఏవి కూడా 100 రోజుల్లో వారు గ్యారెంటీలు అన్నారు. 400 రోజుల దగ్గర వస్తా ఉంది. కాబట్టి 420 హామీలు ఉన్నాయి, వాటి నెరవేర్చలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మేము నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉంటే ఈ రకంగా కుట్రపూరితంగా కక్షపూరితంగా కేసులు బనాయిస్తూ బయట ఆ రకంగా అసెంబ్లీ లోపల ఈ రకంగా మా గొంతులెక్కే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఎన్ఎంసీలు ప్రజాక్షేత్రంలో తీసుకుపోయి ప్రజాక్షేత్రంలో వీరి దోషిగా నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.